హలో అండి. ఒక మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి ఇది. చింత చిగురు చేపల పులుసు. ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు, అక్క చింత చిగురు పచ్చి చేపల పులుసు ఎలా ట్రై చేయాలి అని చెప్పి అడిగారండి. అందుకని నేనైతే నా స్టైల్లో నేను ఇలా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అయినా చింత చిగురు చేపల పులుసు ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుందండి. అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, నేను ఎలా ట్రై చేశాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూసారు కదా, చింత చిగురు చేపలు అయితే తీసుకున్నానండి. చేపల్ని ఫస్ట్ క్లీన్ చేసేసాను. నిమ్మకాయ రసం వేసి క్లీన్ చేస్తే స్మెల్ అనేది ఉండదండి. ఇప్పుడైతే ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలండి. ముక్కలకి కారం పసుపు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 50 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే ముక్క గట్టిగా ఉంటుందండి. ఉడికిన తర్వాత కూడా చిదురు కాకుండా ఉంటుంది. చేపల పులుసు టేస్ట్గా రావాలి అంటే అస్సలు ప్రాసెస్ ఇదేనండి. ఫస్ట్ ఈ పొడి అయితే వేసుకోవాలండి. చేపల పులుసు చెయ్యాలి అనుకుంటే అప్పటికప్పుడు ఈ పొడి అయితే వేసుకోవాలండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వేగనిచ్చి కొన్ని చిన్నులపాయలు కూడా వేసి పొడి అయితే చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలండి. చేపల పులుసులో ఇలా పొడి అయితే వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు చింత చిగురులో ఉన్న కాడలన్నీ తీసేసేయాలండి. ఇలా కాడలతో సహా వేస్తే టేస్ట్ ఉండదు. లేత చిగురు అయితే తీసుకోవాలండి. నేనైతే కాడలు శుభ్రం చేసేసి 4-5 నీళ్ళల్లో అయితే కడిగానండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసి వేసానండి. ఈ చేపల కూరలో ఈ మసాలా ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా మసాలాలు ప్రిపేర్ చేసే అవసరం కూడా ఉండదు. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేస్తున్నానండి. నాన్ వెజ్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయాలండి. ఇంకా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. అప్పుడు ఒక టమోటా అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయాలి. చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టదండి. హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలండి. బాగా మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతూ ఉండాలండి. అలా ఫ్రై చేయాలి. అడుగు అంటకుండా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫస్టే 50 గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టేశాను. 50 గ్రాములు చింతపండు చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. పులుపు చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ చిగురిని ఇలా చేత్తో నలిపి అయితే వేయాలండి. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలో చిగురు వేసేసేయాలి. వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. కొంతమంది లాస్ట్లో అయితే వేస్తారండి. అలా కాకుండా ఇలా మసాలాలో వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టిన చేప ముక్కల్ని కూడా వేసేసేయాలండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. చూసారు కదా, చేప ముక్క కూడా ఇలా గట్టిగా ఉందో ఫస్ట్ ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడు చేప ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేస్తున్నానండి. పులుపు చూసుకొని చింతపండు రసం అయితే వేయాలి. 4 పక్కల కలిసేటట్టు కలుపుకోవాలండి. ముక్క ఏమీ చిదురు కాదు. చూసారు కదా, చేప ముక్క కూడా ఎంత గట్టిగా ఉందో. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళైతే వేయాలి. పులుపుని చూసి నీళ్ళైతే వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసానండి. కారము కరెక్ట్గా సరిపోతుంది. ఫస్టే కారం కూడా కలిపేసాము కాబట్టి కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ప్లేట్ వేయకుండా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముందు మిక్సీ పట్టిన ధనియాల జీలకర్ర పొడి అయితే 2 టీ స్పూన్లు అయితే వేయాలి. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొత్తిమీర లేకుండా చేపల కూర అస్సలు టేస్ట్ ఉండదు కాబట్టి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిట్కా అయితే చెప్తానండి. మనం ఎప్పుడైనా సరే చేపల కూర వండుకుంటాం కదండి, అప్పుడు ప్లేట్ అయితే పూర్తిగా వేయకుండా ఇలా క్రాస్గా అయితే పెట్టాలి. అంతేకాకుండా సిమ్లో కూడా పెట్టాలండి. ఇలా క్రాస్గా పెట్టి సిమ్లో పెట్టి చేపల కూర ఒకసారి వండి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఇలా పైకి అయితే తేలుతుంది. చూడండి ఒకసారి ఆయిల్ ఎలా పైకి తేలిందో చూస్తుంటేనే చాలా బాగుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇలా వండుకున్న తర్వాత మరుసటి రోజు అయితే తింటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. లేకపోయినా 1 గంట తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో.